హత్యాహరన్ నైమిషారణ్య. ఈ తీర్థం నైమిషారణ్యంలో బస్టాండ్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనినే దేవకుండని అంటారు, బ్రహ్మకుండని కూడా అంటారు. వేదాల ప్రకారం ఒకప్పుడు శివుడు తపస్సు చేసిన ప్రదేశం హత్యాహరన్. శివపురాణం ప్రకారం పార్వతీదేవి తన దాహం తీర్చడానికి శివుడు సూర్యభగవానుడికి అర్ఘ్యమిస్తూ ఆ నీటి ద్వారా ఒక చెరువును సృష్టించాడు. అప్పుడు పార్వతీదేవి ఆ చెరువులోని నీటిని తాగింది. అదే ఇప్పుడు హత్యాహరన్. ఇక్కడ స్నానం చేస్తే కోటి తీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితం ఉంటుంది. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ స్నానం చేసి శివుడిని ఆరాధించారు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు యుద్ధంలో మరణించిన తమ కుటుంబ సభ్యులకు ఇక్కడే తర్పణం ఆచరించారు. ఈ ప్రదేశంలో శ్రాద్ధ తర్పణం చేయడం వల్ల అసంతృప్త ఆత్మలకు శాంతి, మోక్షం లభిస్తుంది. ఈ ఆలయం చుట్టూ అనేక ఆలయాలున్నాయి. సంకటమోచన ఆలయం, రాధాకృష్ణ ఆలయం, రామదర్బార్లు ఉన్నాయి. ఇక్కడ పంచముఖ శివలింగ ఆలయం కూడా ఉంది. వేదాలు, పురాణాలలో నైమిషారణ్యాన్ని తపస్సు, జ్ఞాన కేంద్రంగా పరిగణిస్తారు. అందువల్ల హత్యాహరిణి తీర్థం ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యత రెండూ లోతైనవి. చెరువు చుట్టూ ఉన్న పురాతన చెట్లు, రాళ్ళు ఇప్పటికీ ఈ ప్రదేశం యొక్క ప్రాచీనత, దైవత్వానికి నిదర్శనంగా ఉన్నాయి.